కథా స్రవంతి. అవగాహన కథ రచన అద్దేపల్లి సుచిత్రాదేవి. వినిపిస్తున్నది పప్పు భోగారావు. నిర్వహణా సహకారం ములగాడ సురేష్ కుమార్. సాంకేతిక సహకారం పప్పు వరుణ్. శృతి, చెప్పేది జాగ్రత్తగా వింతల్లి. ఇప్పుడు నీకు పెళ్ళయింది, ఇక బాధ్యతగా మెలగాలి. ఇంకా చిన్నపిల్లల అక్కడ ఎలా అంటే అలా మాట్లాడేయడం, మొండిగా ఉండడం చేయకూడదు, సరేనా? మొదటిసారిగా అత్తగారింటికి వెళ్తున్న గారాల కూతురికి సూట్ కేసులు సర్దుకోవడంలో సాయం చేస్తూ అంది సరిత. అబ్బా, ఎన్నిసార్లు చెప్తావు? పొద్దున్నే లేవాలి, అత్తకి పనుల్లో హెల్ప్ చేయాలి, విశాల్ పనులన్నీ నేనే చూసుకోవాలి, నగలు తీస్తే డ్రెస్సింగ్ టేబుల్ మీద, బట్టలు మంచం పైన పడేయకూడదు, అన్నీ జాగ్రత్తగా బీరువాలో పెట్టుకోవాలి, ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. ఇవే కదా నీ లిస్టు? అలాగేలే. అయినా నేనేమైనా టీవీ సీరియల్స్లో వచ్చే అత్తగారిళ్ళ లాంటి ప్లేస్కి వెళ్తున్నానా? భానత్త దగ్గరికే కదా, అన్నీ తను చూసుకోదా? తేలిగ్గా అనేసింది శృతి. అదే మరి, భానత్తని ఎప్పట్లా నీ మేనత్త అనే చూడకు. తను నీకు ఇప్పుడు అత్తగారు, ఆమెకిచ్చే మర్యాద ఆమెకి ఇవ్వాలి. ఈసారి తల్లి వంక కాస్త ఆశ్చర్యంగా చూసింది శృతి. బావతో పెళ్ళైనంత మాత్రాన భానత్త మన అత్త కాకుండా పోతుందా? అంటే ఏంటి? చిన్నప్పటి నుంచి ఉన్న అలవాటును మానుకుని ఇప్పుడు నేను అత్తయ్య గారు, మామయ్య గారు అని పిలవాలా? పొద్దున్నే లేచి కాఫీ టిఫిన్లన్నీ చేసి వాళ్ళ నిద్ర లేపాలా? మాధురక్క వాళ్ళ ఇంట్లో లాగా వాళ్ళ ముందు సోఫాలో కూర్చొని కూడా కూర్చోకూడదా? ఇంకా విసుగ్గా అరుస్తున్న కూతుర్ని ఇష్ష ఇష్ష అంటూ ఆపింది సరిత. ఎవరైనా ఆ మాటల్ని విన్నారా అన్నట్టు గది బయటకు చూస్తూ. ఇదిగో ఇదే, అన్నింటికీ ఇలా విసుక్కుని ఇంత పెద్ద గొంతుతో అరవకూడదు. మరీ అంత ఓవర్ యాక్షన్ అక్కర్లేదు, కానీ పెళ్ళైన తర్వాత కాస్త మారాలి అంటున్నాను, చిరుకోపంతో అంది సరిత. మాధురక్క విషయం వేరు, వాళ్ళ అత్తగారు కూడా ఉన్నారా ఇంట్లో. పెద్ద ఉమ్మడి కుటుంబం, ఏవో పాత పద్ధతులు, అలానే ఉంటుంది నీకు కూడా అని చెప్పడం లేదు నేను. కానీ ఎంత మేనత్తైనా నువ్వు ముందులా చిన్నపిల్లలా కాకుండా కాస్త పద్ధతిగా ఉండాలి అంటున్నాను. తను చెబుతున్నది సీరియస్గా తీసుకోకుండా తనపాటికి తను బట్టలు సర్దుకుంటున్న కూతురికి ఎలా చెప్పాలో అర్థం కాలేదు సరితకి. కాస్త ఆలోచించుకుని దగ్గరికెళ్ళి శృతి చేతిలోని డ్రెస్ అందుకుని పక్కన పెట్టి చేయి పట్టుకుని తీసుకొచ్చి మంచం మీద కూర్చోపెట్టి తను పక్కనే కూర్చుని అడిగింది. శృతులు, నీకు నా స్నేహితురాలు రాధ తెలుసు కదా? నీ బెస్ట్ ఫ్రెండు తిరుపతిలో ఉంటారు, ఆవిడేనా? అవును, మా ఇద్దరిది హై స్కూల్ నుంచి స్నేహం. పక్కపక్క ఇళ్లలో ఉండేవాళ్ళం. ఇద్దరం ఒకే కాలేజీలో కూడా చేరాం. ఇంటర్లో ఒకే గ్రూప్ తీసుకున్నాం కూడా. కానీ తనకి BA ఫస్ట్ ఇయర్లోనే పెళ్లి అయిపోవడంతో చదువు మానేసి తిరుపతికి వెళ్ళిపోయింది. రాధకు వాళ్ళ మేనమామ మాధవరావుతోటే, అంటే అమ్మ తమ్ముడితోటే పెళ్ళయింది. వాళ్ళ అమ్మమ్మకు రాధ అంటే తగని ముద్దు, ఇష్టం. మనవరాల్ని తన ఒక్కగానొక్క కొడుక్కిచ్చి పెళ్లి చేయకపోతే మీతో మాట్లాడనని ఒత్తిడి చేసింది రాధ అమ్మానాన్నల్ని. బాగా ఆస్తి ఉంది, చక్కగా వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎవరో తెలియని వాళ్ళకిచ్చి చేసే బదులు ఇంట్లో సంబంధం కదా అని వాళ్ళు పెళ్లి చేశారు. రాధకప్పుడు 17 ఏళ్ళు కూడా నిండలేదు. డిగ్రీ పూర్తి చేస్తానని తర్వాత పెళ్లి చేసుకుంటానని అన్న వాళ్ళ అమ్మమ్మ అసలు వినలేదు. తన ఆరోగ్యం బాగాలేదు, వెంటనే జరగాల్సిందేనని బలవంత పెట్టింది. పెళ్ళయింది. మొదటి 2 నెలల్లో ఏమో అది సుఖంగా ఉండి ఉంటుంది, అంతే. ఆ తర్వాత నుంచి మొదలైంది అసలు కథ. పెళ్ళైన 3 నెలలకి రాధ పుట్టింటికొచ్చింది. పక్కిల్లే కదా, నేను చూడ్డానికి వెళ్ళాను. వాళ్ళింట్లో అంతా ఒకటే ఏడుపులు గొడవలు. నన్ను చూసి రాధ బోరుని ఏడ్చేసింది. అంతవరకు కథలా వింటున్న శృతి సస్పెన్స్ భరించలేనట్లు అడిగింది, ఏమైంది వాళ్ళ హస్బెండ్కి? రాధ అంటే ఇష్టం లేదట్నా? అయ్యో, అదేం లేదు. తను వాళ్ళ ఆయన ఎంతో అన్యోన్యంగా ఉంటారట. పేచి వాళ్ళ అత్తగారితోనే వచ్చింది దానికి. అదేంటి, అమ్మమ్మే కదా అత్తగారు, పైగా ఆవిడే ఇష్టపడే పెళ్లి చేసింది అన్నావు కదా? అదే మరి ట్విస్ట్. కొడుకు పెళ్లి అవడంతో విచిత్రంగా మారిపోయిందట ఆవిడ. రాధను మనవరాలిగా ఎంత ప్రేమించిందో, ముద్దు చేసిందో, కోడలిగా అంత ద్వేషించడం మొదలుపెట్టిందట. మనవరాలిగా ఉన్నప్పుడు ప్రతి పండుగకు వచ్చి పట్టులంగాలు తెచ్చి పూల జడలు వేయించి అన్నీ కొనిచ్చి ముద్దు చేసే అమ్మమ్మ ఎందుకలా కఠినంగా మారిపోయి కూర్చున్నా లేచినా తప్పుపడుతోందో అర్థం కాక రాధ ఏడుస్తుంటే ఇంట్లో అస్తమానం ఏమిటా శోకాలు, ఏడుపుగొట్టు మొహందానా అని తిట్టేదట.
రాధ ఏం చేసినా వంకలు పెట్టేదట. ఇంకా ఒక్క పని చేత కాదు, మొగుడిని కొంగు కట్టుకుని తిప్పుకోవడం తప్ప అనేదిట. వాళ్ళ ఆయనకేమో ఇంట్లో అరుపులు ఏడుపులు ఇష్టం లేక, తల్లి పెళ్ళాం గోల చూడలేక, ఇంట్లో ఉండేందుకే నచ్చక బాగా పొద్దుపోయాక తల్లి నిద్రపోయిన తర్వాత ఇంటికొస్తాడట. నేనిక కాపురానికి వెళ్ళను అని రాధ ఏడుపు. వాళ్ళ అమ్మ నాన్న ఏమో అలా వెళ్ళనంటే ఎలా, సర్దుకోవాలి కదా అని ఎలాగో నచ్చచెప్పి పంపించేవాళ్ళు. సరే, ఈ గొడవంతా ఎందుకు, తల్లిని తన దగ్గరకు వచ్చి ఉండమని రాధ వాళ్ళ అమ్మ తల్లిని అడిగితే, ఏ నీ కూతురు కోసం నన్ను నా ఇంట్లోంచే తరివేద్దాం అనుకుంటున్నావా? లక్షణంగా కొడుకుండగా కూతురింటికి వచ్చి ఉండాల్సిన కర్మ నాకేమిటి అని పెద్దావిడ విరుచుకుపడేది. అమ్మమ్మే కదా అని చనువుతో రాధ తనకు అత్తగారిగా ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనో, ఒక్కగానొక కొడుకు పెళ్ళాం ప్రేమలో పడి తనను పట్టించుకోవడేమోనో, ఇంట్లో తన పెత్తనం పోతుందనో పెద్దావిడ కారణాలేవో ఆవిడకుండేవి కాబోలు. మొత్తానికి చిన్న చిన్న కారణాలే పెద్దవి గొడవలయ్యేవి. ఒక్కోసారి కొన్ని బంధాలు విరిగిపోతే ఇక అతుక్కోవు. రాధ పరిస్థితి అలాగే అయ్యింది. ఆవిడ బతికి ఉన్నన్ని రోజులు అదే నలిగిపోయింది. నిజంగా రాధను చూసి నేను పెళ్ళి అన్నా అత్తగారిళ్ళన్నా భయపడ్డాను. కానీ నీకు తెలుసు కదా, నానమ్మ ఏనాడు నన్ను పల్లెత్త మాట అనలేదు. నేను ఆవిడ్ని అత్తగారిలాగా కాదు, అమ్మలాగే అనుకునేదాన్ని. భానత్త కూడా మారిపోతుందంటావా? కాస్త బేలగా, కొద్దిగా భయంగా అంటున్న కూతుర్ని చూసి ఉలిక్కి పడింది సరిత. తన ధోరణిలో తను చెప్పుకుపోతున్నదల్లా ఆగింది. జాగ్రత్తలు చెప్పబోయి భయపడుతున్నానా అనుకుంది. ఏమీ అర్థం కాలేదో క్షణం. అంతలోనే తేరుకుని, చచ్చ, నేను చెప్పాలనుకున్నది నీకు సరిగ్గా చెప్పలేకపోతున్నాను, నువ్వేం కంగారు పడకు. అందరూ ఎందుకలా మారతారు? నేను చెబుతున్నదల్లా జీవితాన్ని నువ్వు కొంచెం బాధ్యతగా తెలివిగా హ్యాండిల్ చేసుకో అమ్మా అని. ఏంటి శృతి, ఇంకా నీ సర్దులు కాలేదా? టైం చూసావా? బయలుదేరాలి కదా అంటూ హడావిడిగా విశాల్ గదిలోకి రావడంతో తల్లి కూతుళ్ళ సంభాషణ ఆగిపోయింది. అమలు, నీతో పంపించే వస్తువులన్నీ సరిగ్గా సర్దారో లేదో చూస్తూ ఉంటా, నువ్వు త్వరగా ముగించిరా. గదిలోంచి వచ్చేసింది సరిత కొత్త జంట మధ్య తానుండకుండా. హైదరాబాద్ నుంచి చెన్నైకి వచ్చిన శృతికి జీవితం కాస్త కొత్తగానే తోచింది. ఇంతకుముందు 2-3 సార్లు వచ్చిన ఇల్లే అది. అప్పుడు మేనకోడలుగా సెలవుల్లో ఎంజాయ్ చేయడానికి వచ్చి వెళ్ళింది. ఇప్పుడిక ఇంటి కోడలిగా అదే తన ఇల్లు అనుకోవడమే ఆ కొత్తదనం. తమిళం రాకపోవడాన్ని అప్పుడు అసలు పట్టించుకోనే లేదు. అయితే ఇప్పుడు పని మనిషితోనో వాచ్మెన్తోనో ఎవరితోనో మాట్లాడాలన్నా భాష రాక భానుమతి దగ్గరికి వెళ్ళి మీడియేట్ చేయమంటే ఆమె నవ్వేసేది. శృతి, నువ్విక్కడే ఉండాలిక, చిన్నగా ప్రయత్నిస్తూ మాట్లాడుతూ ఉండు, అదే వస్తుంది. నాకు పెళ్ళైన కొత్తలో ఇబ్బందికరంగానే ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసింది కదా, అంతే. భానుమతి అలా చెప్పడం బాగా అనిపించలేదు శృతికి. శృతి, నువ్విక్కడే ఉండాలిక, చిన్నగా ప్రయత్నిస్తూ మాట్లాడుతూ ఉండు, అదే వస్తుంది. నాకు పెళ్ళైన కొత్తలో ఇబ్బందిగానే ఉండేది, కానీ ఇప్పుడు వచ్చేసింది కదా, అంతే. భానుమతి అలా చెప్పడం బాగా అనిపించలేదు శృతికి. ఏ పనైనా అంతే, చేస్తూ ఉండు, అలవాటవుతుంది అంటుంది భానుమతి. అది చిరాగ్గానే ఉండేది శృతికి. పెళ్ళై 2 నెలలు అవుతోంది. హైదరాబాద్ నుంచి శృతి స్నేహితురాలు ప్రియ వచ్చింది చెన్నైకి. శృతి పెళ్ళప్పుడు సెలవు లేక తాను అమెరికా నుంచి రాలేకపోయింది. అందుకే ఇప్పుడు ఇండియా రావటం కుదరటంతో వీలు చూసుకుని ప్రాణ స్నేహితురాలని చూసేందుకు వచ్చింది. ఒక్కరోజుండి నైట్ ఫ్లైట్కి తిరిగి వెళ్ళిపోవాలంది ప్రియ. ఉదయమే రావడంతో బ్రేక్ఫాస్ట్ టైం కలుసుకుంది. ఆంటీ, అంకుల్, విశాల్ గారు, ఈ ఒక్కరోజుకి శృతిని మీరు నాకు వదిలేయాలి ప్లీజ్. కలిసి చాలా రోజులైందిగా, బోలెడు కబుర్లున్నాయి మాకు. శృతి మేనత్త, మామయ్య, బావ అంతకుముందు పరిచయం ఉన్నందువల్ల చనువుగా అడిగింది ప్రియ వాళ్ళని. ఓకే ప్రియ, నువ్వు నీ ఫ్రెండు మీ ఇష్టం. ఎనీవే, నేను నాన్న ఇప్పుడు ఫ్యాక్టరీకి వెళితే ఈవినింగ్కే వచ్చేది. ఎంజాయ్ యువర్ డే అన్నాడు విశాల్ నవ్వుతూ. ఆంటీ, నేను చెన్నై చూడలేదు, శృతి నాకివాళ చెన్నై చూపిస్తుందన్నమాట. మేము సిటీ చూస్తూ లంచ్ బయటే తినేసి వస్తాం. నేను నైట్కే మళ్ళీ ఊరికి వెళ్ళిపోవాలి కదా అంది ప్రియ. అలాగే, కానీ ఇద్దరికీ సిటీ కొత్త కదా, మన కారులో వెళ్ళండి, డ్రైవర్ తోడుంటే మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళొచ్చు అంది భానుమతి. వద్దాంటీ, మేము ఏ షాపింగ్ మాల్లోనూ ఉండి మా ధ్యాసలో అతన్ని మర్చిపోతే అతనికి ఇబ్బంది, బోరు. మేమేం చిన్నపిల్లలం కాదు కదా, గూగుల్ ఉంది, ఊబర్లున్నాయి అనేసింది ప్రియ.
శృతికి అదే బెటర్ అనిపించడంతో, అవునత్త, రోజంతా మా కూడా అతనెందుకు, మామయ్యకి కారు కావాలి కదా, మేము వెళ్తాంలే అంది. భానుమతి సరేనడంతో ఇద్దరూ ఉత్సాహంగా బయలుదేరారు. కాలేజీ నాటి కబుర్లతో మళ్లీ ఇద్దరు కాలేజీ అమ్మాయిలే అయిపోయారు. సాయంత్రానికి వచ్చేస్తామన్న శృతి షాపింగ్లోనూ కాఫీ షాపుల్లో కబుర్లతోనూ లేటయి ఏకంగా ప్రియని ఎయిర్పోర్ట్లో వదిలి అక్కడి నుంచి ఇల్లు చేరుకునేసరికి రాత్రి 10:30 దాటింది. మధ్యలో మధ్యాహ్నం ఒకసారి భానుమతి కాల్ చేస్తే ఫోన్ ఆన్సర్ చేసింది, కానీ తర్వాత తన సెల్ను సైలెంట్లో పెట్టేసింది. అదో డిస్టర్బెన్స్ అని. అంత ఆలస్యంగా ఇంటికి వచ్చిన శృతిని భానుమతి బాగా కోప్పడింది. అసలేమనుకుంటున్నావు నువ్వు? పెళ్ళయింది, ఇంట్లో అత్తమామలు భర్త ఎదురు చూస్తుంటారు, చెప్పిన టైంకి ఇల్లు చేరుకోవాలన్న స్పృహ లేదా? అరే, లేట్ అయింది, ఇంటికి ఫోన్ చేసి చెబుదామన్న బాధ్యత కూడా లేకపోతే ఎలా? పైగా నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా తీగపోతివి. ఇద్దరూ ఆడపిల్లలే వెళ్ళారు, సిటీ కొత్త, మేమెంత కంగారు పడుతుంటాం అన్న జ్ఞానం ఉండొద్దు? పైగా చదువుకున్నారు, ఎందుకు? విశాల్ కూడా తల్లిదే సమర్థిస్తున్నట్టు భార్య వంక కోపంగా చూశాడు. శృతికి ఏడుపొచ్చేగా ఎవరితో మాట్లాడకుండా వెళ్ళి పడుకుంది. మర్నాడు పొద్దున్నే టెర్రస్ మీదకెళ్ళి తల్లికి ఫోన్ చేసి ముందు రోజు జరిగింది, దానికి భానుమతి ఎలా తిట్టింది అన్నీ చెప్పి, అమ్మా, నువ్వు చెప్పింది నిజమే, పెళ్లితో బంధాలు మారిపోతాయి, భారత్ కూడా మారిపోయింది, అత్తగారిలాగే సాధిస్తోంది అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అవతల సరితకి సీనంతా అర్థమైంది. కూతుర్ని బుజ్జగిస్తూ, శృతులు, ఆ రోజు నేను సరిగ్గా చెప్పలేదనిపిస్తోంది. నేను చెప్పాలనుకున్నది ఒకటి, నువ్వు అర్థం చేసుకున్నది ఒకటి. మీ భానత్త అత్తగారులాగా మారకుండా ఉండాలి అనంటే నువ్వు కాస్త మారాలి తల్లి అని చెప్పాను. ఒకటి చెప్పు అమలు, నిజంగానే నిన్న నువ్వు అలా లేటుగా వస్తే ఫోన్ కూడా తీయకపోతే నేనైనా నిన్ను కోప్పడేదాన్నా కాదా? నేను అరిస్తే అది అమ్మ కోపంలాగే అనిపించి కొద్దిసేపటికి నీ కోపం అలక పోతాయి. అదే అత్తస్థానంలో భానుమతి అరిస్తే నీకది అత్తగారి సాధింపులా ఉంది కదూ. చిన్న చిన్న సంఘటనలే అర్థం చేసుకుంటే అపార్థాలు తొలుగుతాయి, లేదా అవే బంధాల మధ్య అగాధాలు ఏర్పరుస్తాయి. నువ్వు చదువుకున్న దానివి, తెలివైన దానివి, మీ అత్త ప్రేమ తెలిసిన దానివి. ఒక్కసారి శాంతంగా ఆ కోణంలోంచి ఆలోచించి చూడు. వస్తున్నా, తర్వాత కాల్ చేస్తా నీకు, మీ నాన్న పిలుస్తున్నారు. ఇంకా ఎక్కువ మాట్లాడకుండా ఫోన్ పెట్టేసింది సరిత, కూతురికి ఆలోచించుకునే సమయం ఇవ్వాలని. 5 నిమిషాల తర్వాత శృతి కిందకు వచ్చింది. కిచెన్లో టిఫిన్ కని పెసరట్లు చేస్తోంది భానుమతి. దగ్గరకెళ్ళి ఆమె చేతిలోని గరిటె తీసుకుని, నువ్వు వెళ్ళి కూర్చో అత్తా, ఈరోజు నీకు హెల్ప్ కాదు, మొత్తం అంతా నేనే చేస్తాను అంది. ఇవి పెసరట్లే తల్లి, తినేట్లు చేస్తావా? నిన్నటి అలకఛాయలేవీ లేకుండా మామూలుగా తన దగ్గరకు వచ్చిన కోడలను చూసి హాయిగా అనిపించగా కావాలని భయం నటిస్తూ హాస్యంగా అడిగింది భానుమతి. తినేట్లే చేస్తాను, అసలు నా పెసరట్లు ఒక్కసారి తిన్నారంటే ఇంకా ఇంకా కొసరట్లు కూడా కావాలంటారు మీరంతా ఊరిస్తున్నట్లు అంటున్న శృతిని దగ్గరకు తీసుకుంటూ, నా బంగారం, నువ్వేం మారలేదే మురిపంగా అంది భానుమతి. లేదత్తా, నేను మారాను కాబట్టే మన బంధం మారలేదు. మనసులోని మాట పైకి అనలేదు శృతి. మీరింతవరకు అవగాహన కథ విన్నారు. రచన అద్దేపల్లి సుచిత్రాదేవి. వినిపించిన వారు పప్పు భోగారావు. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.